హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, గ్రూప్ 1 మెయిన్స్ అనేది మే 3 నుంచి 9 దాకా ఉంది కదా. సో చాలామంది నన్ను ఎథిక్స్ గురించి అడిగారండి, సెపరేట్ క్లాసెస్ ఏమని చెప్తారని. సో ఎథిక్స్ క్లాసెస్ అనేది చాలామంది రిక్వెస్ట్ మీద లాంచ్ చేస్తున్నాము. కేవలం 1000 రూపీస్ ప్రైస్కే కంప్లీట్గా 5 యూనిట్స్ ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఎథిక్స్ గురించి, నెక్స్ట్ హ్యూమన్ వాల్యూస్, నెక్స్ట్ రోల్ ఆఫ్ ఎథిక్స్ ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ ఎథిక్స్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ ఇవన్నీ ఒక యూనిట్ ఉన్నాయి. సెకండ్ యూనిట్ ఏమో ఇప్పుడు యాటిట్యూడ్ గురించి ఉంది. యాటిట్యూడ్, బిహేవియర్, ఇన్కన్సిస్టెన్సీ గురించి, నెక్స్ట్ రోల్ ఆఫ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్, పర్సువేషను, అలాగే ఇవన్నీ మేము ఆల్రెడీ యూపీఎస్సీలో బాగా చదువున్నాం కాబట్టి కేస్ స్టడీస్, ఎగ్జాంపుల్స్ అవన్నీ మనం చూస్తాం. నెక్స్ట్ లాస్ట్ యూనిట్లో కూడా చాలా ఉన్నాయి, అవన్నీ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్ క్లాసెస్ అండి. 1 వీక్ డైలీ 1.5 అవర్ జరుగుతుంది. 1 వీక్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి. డైలీ 1.5 అవర్ 1 వీక్. సో చూసుకున్నట్లయితే మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. ఈ 5 యూనిట్లు మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎథిక్స్లో బాగా స్కోర్ చేసుకోవచ్చు. చూసుకున్నట్లయితే చాలామందికి ఎథిక్స్ అనేది ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు థీరీస్ ఉంటాయి. ఇప్పుడు పర్సువేషన్ థియరీ కానీ, అలాగే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ థియరీ కానీ అవన్నీ ఉంటాయి. తర్వాత ఎథిక్స్ డిటర్మినెంట్స్ ఏంటి, అలాగే ఈ యొక్క డైమెన్షన్స్ ఏంటి అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఎమోషన్ ఇంటెలిజెన్స్ థియరీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ థియరీస్ రాయాలండి ఎగ్జామ్స్లో. అవన్నీ ఖచ్చితంగా రాస్తేనే మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ కరప్షన్ గురించి, ఎథికల్ మోరల్ వాల్యూస్ ఇన్ గవర్నెన్స్, లీడర్షిప్, వర్క్ కల్చరు, ఆర్టీఐ, పబ్లిక్ సర్వీస్ యాక్ట్, ఇదంతా ఒక యూనిట్లో ఉంది. సో 5 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎథిక్స్ కానీ ప్రాపర్గా చదువుకుంటే చాలా మంచి స్కోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు డానియల్ గోల్మ్యాన్ థియరీ, ఫ్రెంచ్ అండ్ రామన్ థియరీ సోషల్ ఇన్ఫ్లుయెన్స్లో, వాటి పర్సువేషన్ వాష్యోలో. తర్వాత ఏంటంటే థియరీస్ ఉంటాయి. ఇప్పుడు రోల్ ఆఫ్ ఫ్యామిలీ అన్నప్పుడు ఏముంటుంది, సోషలైజేషన్ ఏం చేస్తారు చిల్డ్రన్కి, ఏ వాల్యూస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ యాటిట్యూడ్లో కూడా మనం చూసుకున్నట్లయితే యాటిట్యూడ్, బిహేవియర్, ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది. దాని గురించి ప్రాపర్గా తెలియాలన్నమాట. నెక్స్ట్ కరప్షన్లో కొల్యూసివ్ కరప్షను అంటే టైప్స్ ఆఫ్ కరప్షన్ ఉంటుంది, దానికోసం ఏం చేస్తున్నారు, యాక్ట్స్ ఏమున్నాయి. నెక్స్ట్ ఇవ్వడమే కాదు తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా తప్పే. సో దానికి ఏంటి సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ ఏంటంటే మనం చాలా నీట్గా క్లాసెస్ అనేవి జరుగుతాయి ఎథిక్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు క్లాసెస్తో పాటు డైలీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మోడల్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతారంటే మీరు ఎట్లా ఆలోచిస్తారో నెక్స్ట్ మోడల్ ఆన్సర్స్ చూసి పర్ఫెక్ట్గా ఒక 1 వీక్లో అంటే ఈ మంత్లోనే మీరు ఎథిక్స్ పర్ఫెక్ట్ అయిపోతారు అనమాట. సో చాలా మంచి స్కోర్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేసి వాట్సాప్ చేయండి, సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎథిక్స్ కోర్స్ అని చెప్పేసి మీ యొక్క నేము, అలాగే మీ ఫీ 1000 రూపీస్ పే చేసి వాట్సాప్ చేయండి. సో ఇక మిమ్మల్ని ఒక గ్రూప్లో యాడ్ చేస్తాము. ఇక క్లాసెస్ ఆటోమేటిక్గా దాంట్లోనే జరుగుతాయి. డైలీ 1 వీక్ వరకు 1.5 అవర్ డైలీ. ఓకేనా? సో బాగా యూజ్ అయ్యే కోర్స్ ఇది. అందరి రిక్వెస్ట్ కోసం తీసుకొస్తున్నాం. మామూలుగా అయితే తీసుకోవడానికి టైం లేదు, బట్ మన స్టూడెంట్స్ కూడా, మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమందికి హెల్ప్ అయినా, 10 మందికైనా బాగుంటుందని తీసుకొస్తున్న కోర్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.